నమస్తే. మనము సోమాజిగూడలో ఉన్నాము. సో గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి చాలామంది అనేక నిరుద్యోగుల్లో చాలామంది మాట్లాడుతున్నారు. ప్రధానంగా జనార్దన్ నిజంగా గొంతెత్తుతుండో వాళ్ళ గురించి మాట్లాడుతుండో ఒకసారి మనతో పాటు జనార్దన్ ఒకసారి మాట్లాడదాం. అసలు సమస్య ఏంది, ఇది ఎన్ని రోజులు, గత 10 సంవత్సరాలలో ఇదే నొల్లి, ఇప్పుడు మళ్ళీ అదే నొల్లి, ఎందుకు ఎందుకు అంటే టీఎస్పీఎస్సీ ఫెయిల్ అవుతుందా, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి టెక్నికల్ టీం ఫెయిల్ అవుతుందా, ఎక్కడ వైఫల్యం ఉంది? పేపర్ లీకులు అవుతాయి, కండక్షన్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ కావచ్చు, అవన్నీ కావచ్చు, ఎక్కడ ఒక వైఫల్యంతో టీఎస్పీఎస్సీ మాత్రం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. సో మాట్లాడదాం జనార్దన్ తోని. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏమంటావు? ఇది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాకైనా మంచిగా జరుగుతుంది అనుకుంటే మళ్ళీ ఇప్పుడే అదే పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి, మీరేమంటారు? మీరు ఉపోద్ఘాతంలోని ఇంట్రడక్షన్ లో ఒక మాట అన్నారు అన్న, వైఫల్యాలతోటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేస్తుందని. అది వాస్తవం. ఎందుకంటే దానికి మీరు అన్న పదానికి ఇమీడియట్ గా ఒక ఆధారాన్ని చూపిస్తా. ఇది ఎకానమీ పేపర్. ఈ ఎకానమీ పేపర్ అనేటువంటి సిలబస్, దాంట్లో 3 సెక్షన్లు ఉంటాయి. ఈచ్ సెక్షన్ 50-50 అంటే 150 మార్క్స్ పేపర్ అనమాట. ఇది 4th పేపర్ గ్రూప్ 1లో. ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, తెలంగాణ ఎకానమీ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. అయితే ఈ సిలబస్లో ఇది 3rd పార్ట్కు ఉన్నటువంటి సిలబస్. ఇది ఎన్విరాన్మెంట్కి ఉన్నటువంటి 50 మార్కుల సిలబస్. దీనికి వాళ్ళు ఏం చేయాలంటే పేపర్ కరెక్షన్కి వీళ్ళు ఫ్యాకల్టీలను తీసుకున్న దాంట్లో పేపర్ 4కి వీళ్ళు తీసుకున్న ఫ్యాకల్టీలను ఎకానమిక్ అండ్ డెవలప్మెంట్ అనే దానికి 38 మంది ఫ్యాకల్టీలను తీసుకున్నారు. అయితే ఇలా ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేది ఉన్నది. ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనే టైటిల్ కింద ఉన్న వాళ్ళు తీసుకుని వాళ్ళు తెలంగాణ ఎకానమీ కూడా చేస్తారు. కానీ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కోర్ కాన్సెప్ట్స్ అయితేంది, అప్లికేషన్స్ అయితేంది, ఇవన్నీ ఎన్విరాన్మెంట్ ప్రొఫెసర్స్ని తీసుకోవాలి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ ప్రొఫెసర్స్ని తీసుకోకుండా సరే మీరు మేము ప్రొఫెసర్లు అంటున్నాం, ఇప్పుడు ఉన్నటువంటి అపోవాళ్ళు డిగ్రీ కాలేజీ వాళ్ళే చెప్తున్నారు. వాస్తవానికి మీరు కూడా డేటా ఇచ్చారు, డిగ్రీ కాలేజీలతో చేయించినాం అనేటట్టు. మరి వాళ్ళన్న తీసుకోకుండా ఎట్లా? ఇలా డిగ్రీ కాలేజ్ అంటే డిగ్రీ కాలేజీలకు యూజీసీ నామ్స్ ప్రకారం మీరు అనొచ్చు. ఏంటంటే వాళ్ళకు యూజీసీ క్యాడర్ అనేది వచ్చింది. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటు డిజిగ్నేషన్ ఇచ్చినాం. ఈవెన్ ఈ రోజు కంటెస్టెడ్ క్యాండిడేట్ కూడా ప్రసన్న హరికృష్ణ గారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అండి, ఆయన రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిజైన్డ్ అని చెప్పుకుంటున్నారు. కాబట్టి మేము ఆ డిజిగ్నేషన్లో తీసుకున్నాం అని చెప్పొచ్చు, తప్పలేదు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఆ హోదా ఉంది, తీసుకున్నాం అంటారు. కానీ వాళ్ళకి దిద్దడానికి అంత సబ్జెక్ట్ ఉందా, నాలెడ్జ్ ఉందా, వీళ్ళకు ఉన్నటువంటి సంఖ్య ఎంత? ఇప్పుడు మీరు ఒక్కొక్క సబ్జెక్టువి ఇవాళ జనరల్ ఎస్ఐకి 57 మంది 27,000 పేపర్లు దిద్దాలి. 57 మంది 27 పేపర్లను ఎన్ని నెలలు దిద్దిరు, ఎప్పటి వరకు దిద్దిరు అనేది ఇంపార్టెంట్. దీనివల్ల అవకతవకలు అనేవి చాలా జరిగినాయి. ఈ అవకతవకల గురించి అడుగుతున్నాం. మేము ప్రభుత్వం పైన ఏదో నిందలేసేందుకో, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకో, ఈ ప్రభుత్వాన్ని ఒక ఆధారాలు లేకుండా ఒక ఇరకాటంలో ఇరికిచ్చి దీన్ని ప్రతిపక్షానికి ఒక అవకాశం ఇచ్చేటట్టు చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. ఈరోజు ఆధారం మీ ముందే చూపించిన, జరిగినటువంటి అవకతవకలకు కూడా చూపించిన. ఇంతమందికి ఉన్నటువంటిది, ఇంతమంది ఇప్పుడు మీకు ఇచ్చిన దాంట్లో ఉందని ఇంతమంది ప్రొఫెసర్లు ఎట్లా దిద్దుతారు ఏంది అనేటువంటి ఆధారాలతో సాయింది. ఇంకొకటి కూడా ఉంటాయి. ఇప్పుడు మీడియా మిత్రులకి ఆ విధంగా దిద్దినప్పుడు ఏమవుతుందంటే చాలా తప్పిదాలు జరిగినాయి, ఎక్కువలు తక్కువలు జరిగినాయి. ఇప్పుడు 2 సార్లు మీరే దిద్దిరని చెప్తున్నారు. టెక్నాలజీ ఉపయోగించేందుకు కూడా పాసిబిలిటీ ఉండదు. ఈ తప్పిదాల వల్ల ప్రధానంగా 3 జరిగినాయి అన్న. ఒకటి, కరెక్షన్లలో తప్పులు రావడం, ఇష్టం వచ్చినట్టు రావడం. తెలుగు మీడియం వాళ్ళకి చాలా తప్పులు వేయడం, ఈ తక్కువ మార్కులు వేయడము. తర్వాత వీళ్ళకు అవగాహన లేకపోవడము. దీనిపైన ఇలాంటి పేపర్లు దిద్దడం అనేది జరగలేదు 14 ఏళ్లలో. ఇది మొదటిసారి. ఈ పోయిన లెక్చరర్లకు కూడా ఈ అనుభవం లేదు. వాళ్ళు ఓన్లీ బ్లూ ప్రింట్ ప్రకారం పోయారు. ఇలా బ్లూ ప్రింట్ అనేటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలలో ఏది ఉంటుందంటే ఆ సబ్జెక్ట్, ఆ ఎగ్జామ్ నేచర్ వేరు. అది అకాడమిక్, అది ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ అందులోనే ఉండాలి. వేరే దాంట్లో చేయడానికి ఉండదు. సమాజాన్ని అలా అన్వయించడానికి ఉండదు. ఇప్పుడు మ్యాథ్స్లో సమాజాన్ని ఏం అన్వయిస్తాం, సంస్కృతిలో సమాజాన్ని ఒక సమాజానికి. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అవగాహన లేదు, దీనికి బ్లూ ప్రింట్ అనేది పనికిరాదు. దీన్ని సమాజాన్ని అన్వయిస్తూ సమాజంలో వచ్చిన సమస్యలు వీటన్నిటి చేయాలి. కాబట్టి బ్లూ ప్రింట్ విధానంతో కరెక్షన్ చేయించడం అనేది తప్పు. అది బ్లూ ప్రింట్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా చూసుకోవాలి. జస్ట్ ఈ సబ్జెక్ట్ ఉంది ఇట్లా అనేది ఉంటుంది. ఇప్పుడు యూపీఎస్సీకి వస్తే వాళ్ళ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. ఎకానమీ అంటే వాడు ఎకానమీలో ఇంటర్నేషనల్ జర్నల్స్ ఉంటాయి, వానికి ఉండేటటువంటి పేపర్ పబ్లికేషన్స్, ఆర్టికల్స్ పబ్లికేషన్స్, బుక్ పబ్లికేషన్స్, ఆయన ఇచ్చేటటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి విస్తృతమైన అవగాహన ఉంటుంది. వాళ్ళ హరగోపాల్ గారు లాంటి వాళ్ళు ఒక పొలిటికల్ సైన్స్కి పోయి దిద్దిరు అనుకుందాం, ఎంత బాగా దిద్దగలుగుతారు. ఇప్పుడు కంచాల లాంటి వాళ్ళు ఒక
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో దిద్దిరు అనుకున్నా, పొలిటికల్ సైన్స్ దిద్దిరు అనుకుందాం, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. మన ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక సార్ ఉంటున్నారు రామచంద్ర, నాకు కరెక్ట్ టైంకి పేరు గుర్తు రావట్లేదు, ఆయన చాలా లెజెండ్ పబ్బాడ్లో. అలాంటి వాళ్ళు యూపీఎస్సీకి కూడా పోయి దిద్దిర్రు. తెలుగుకు కూడా ఇక్కడ చనిపోయినటువంటి మన ఎల్లూరు సుధాకర్ గారు కూడా దిద్దిర్రు హెచ్సి నుంచి పోయి. ఇట్లా చాలామంది మన కాడ నుంచి తిరుపతి యూనివర్సిటీని ఆంధ్రపాలజీకి దిద్దిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఎక్స్పర్ట్స్ని తీసుకురాలే. సబ్జెక్టును అవగాహన వాళ్ళు లేకపోవడం వల్ల ఇది 100% అంత ఎక్స్పర్టైజ్ సబ్జెక్ట్లో లేదు. ఆ సబ్జెక్ట్ చేయలేదా మీకు ఇది రిలీజ్ చేసేటప్పుడు లెక్చర్స్ మీరు క్వశ్చన్ చేయలేదా విద్యార్థులతో? అది మనం అడగలేము అప్పుడు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకోవాలి. మనము ఇంత మంచి ఆఫీసర్స్ని తీసుకొని వచ్చేటటువంటి వాళ్ళను, ఒక జిల్లాను పరిపాలించేటటువంటి వాళ్ళను, ఒక రాష్ట్రాన్ని పరిపాలించబోయేటటువంటి వాళ్ళు ఇలా 21 ఇయర్స్కి, ఇలా 23, ఇప్పుడు 23 ఇయర్స్కి అయినామా రేపు కంపల్సరీ రేపు ఈ రాష్ట్రానికి ఒక చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశం ఉంది. ఇలా చందన అనే అమ్మాయి ఇదే రిక్రూట్మెంట్ ఇట్టినే పోతే ఒక చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు అవగాహన లేని వాళ్ళు నింపినప్పుడు సమాజం పట్ల ఏ విధంగా ఒకళ్ళకి సానుకూల దృక్పథం ఉంటుంది, సహానుభూతి ఉంటుంది వ్యక్తుల పట్ల. వాళ్ళకి ఎలాంటి ఏదో వచ్చిర్రు రాసిర్రు ఇష్టం వచ్చినట్టు పేపర్లలో వేసేసి మార్కులు వేసేసినాం, ఇది యూనిట్ టెస్టులు సెల్ఫ్ టెస్టులు దిద్దినట్టు దిద్దుతాం. ఈ సెమ్ సిస్టమ్ సమస్యలు ఇప్పుడు ఇన్ని సమస్యలు గతంలో కూడా చాలా లీకులు కావచ్చు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు నిరుద్యోగులు. వీళ్ళకి గత అనుభవాలు ఉన్నాయి, టీఎస్పీఎస్కి గత అనుభవాలు ఉన్నాయి. సరే చైర్మన్ చేంజ్ కావచ్చు, అది చేంజ్ కావచ్చు, అది ఒక విషయం అయితే స్టాఫ్ అయితే వాళ్ళే ఉంటారు, వాళ్ళు అయితే గైడ్ చేసే వాళ్ళు వాళ్ళే ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఇట్లా నిర్లక్ష్యంగా వివరించడాన్ని ఇలా వస్తుంది. వీళ్ళు ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్ట్రెంథెన్ చేసుకోలేదండి. ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కావాల్సినంత మెంబర్స్ లేరు. చాలా మంది కనీసం ఒక 10-15 మంది అన్న ఐఏఎస్లు ఉండాలి, డిఫరెంట్ స్థాయిలలో పనిచేసేటటువంటి ఉండాలి, సెక్షన్ ఆఫీసర్స్ ఉండాలి, మరి గ్రూప్ 4 ఎంప్లాయీస్ ఉండాలి. వీళ్ళందరూ లేరు. వీళ్ళు ఏంటంటే ఒకటి ఇది గ్రూప్ 1 అని పెట్టుకున్నాం. ఎక్కడ పోయినా దీని నుంచి మాకు అర్థమయ్యేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మాటలు, ఎక్కడ పోయినా గ్రూప్ 1 నింపినాను, ఈరోజు అసెంబ్లీలో మాట్లాడారు, ఎప్పుడు అసెంబ్లీలో వీళ్ళు దీన్ని ఒక ప్రెస్టేజ్ కానీ తీసుకొని మేము చేసినాం అని చెప్పుకోవాలనుకున్నాం. కానీ దాన్ని ఎంత క్వాలిటీగా చేస్తున్నాం, ఎంత పద్ధతిగా చేస్తున్నాం, ఎంత నిజాయితీ ఉంది, ఎంత అనేది చూసుకోవట్లేదు. ఏమన్నంటే ఇప్పుడు మాట్లాడితే దీనికి ప్రతిపక్షాలు ఉన్నారు, ప్రతిపక్షాలు వచ్చిపోయారు, వీళ్ళ వేదిక మీదకి ఈయన ఎందుకు వచ్చిండు, ఈయన ఈ పార్టీ ఇన్క్లినేషన్, ఆ పార్టీ వాళ్ళు ఈయనను పంపించారు అని ఇట్లా కొడుకుడుకి మీద వీకేటట్టు చేస్తున్నారు. మాట్లాడేటోళ్ళకి ఒక అపవాదం ఇచ్చే పనే చేస్తున్నారు. కానీ నిజంగా వీళ్ళు హృదయం పెట్టి చేయట్లేరు. ఈ నోటిఫికేషన్కు సంబంధించి చాలామంది ఇక్కడ నుంచి పోయినటువంటి రియాజ్ గారైనా బల్మూరి గారైనా వీళ్ళందరూ కూడా దీని గురించి ఇది కరెక్ట్ చేద్దామనే చర్చ జరగలేదు. చేసినాము. వీళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టుకుని అసలు గ్రూప్ 1 మీద ఇష్యూ వచ్చినప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు దీన్ని ఎట్లా చేద్దాం అనేటటువంటి ఒక విస్తృతమైనటువంటి ఒక అవగాహన మాకు వాళ్ళ మధ్యలో జరగలేదు. వాళ్ళు ఒకటే పట్టుకున్నారు, మేము పట్టుకున్నాం, దీన్ని చేయాలి, దీనికి ఒక రాజకీయం ఇస్తారు అనే దృష్టితోటే పోతారు. కానీ ప్రభుత్వ ఆలోచన మంచిది అయినప్పటికీ విధానం తప్పు అయినా. ఇప్పుడు టెక్నికల్ గా మనము కోర్టు దగ్గరికి వెళ్తే మనం నిరుద్యోగులు ఎంతవరకు సఫలమయ్యే అవకాశం? ఆల్రెడీ ఏపీలో ఒక రివాల్యుయేషన్ అనేది జరిగింది. దీనికి ఉన్నటువంటి అంశాలను పెట్టుకొని పోతే మాకైతే ఒక హోప్ ఉంది. మేము నిజంగా చెప్తున్నాం, ప్రభుత్వం మీరు జ్యుడిషియల్లో ఇన్వాల్వ్ కాకరి, వాస్తవాల వైపు రండి. ఈ 29 జీవోలు అనేది రాజ్యాంగం వ్యతిరేకం. 29 జీవో, ఆ 29 జీవోని అంత ఫోర్స్ఫుల్ ఎందుకు తీసుకురాగలిగారు? నిజంగా ఇప్పటికి మేము చెప్తున్నాం, కోర్టులు కనుక ఒక హృదయంతో కనుక కోర్టులు నిజాయితీగా పనిచేస్తే మేము గెలుస్తాం. ఈ నిజాయితీ అని కోర్టు నేనంటే కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ కావచ్చు. ఎందుకంటున్నాం అంటే ఒక రాజ్యాంగ అంశాలు ఉన్నటువంటి దాంట్లో డిలే మీద మీరు ఏ విధంగా ఇస్తారు? మా జడ్జిమెంట్ వచ్చినాక డిలే మీద డిస్మిస్ చేశారు. సుప్రీంకోర్టు నుండి కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు డిలే మీద డిస్మిస్ చేయొద్దని చెప్పారు. మేమన్నా లాయర్లమా, లేకుంటే మేము లీగల్గా దీన్ని కొట్లాడాలని చూస్తున్నామా? నోటిఫికేషన్ ఇవ్వగా నెట్వర్క్ కలుగుతాం చెప్పండి, తప్పు కదా. కోర్టులు కూడా ఇప్పటికైనా మీరు డిలేలని ఇక అయిపోయింది అయిపోయింది, ఈ స్థాయిలో మేము ఇన్వాల్వ్ కాలేము, ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఉద్యోగాలు ఇచ్చేది ఇది పోనీరి ఒక్కసారికి నోటిఫికేషన్, ఇంకో నోటిఫికేషన్ ప్రిపేర్. ఒక జడ్జి గారు ఆ విధంగా మాట్లాడతారండి? చెప్తే ఒక్కళ్ళు కూడా 100 మంది తప్పించుకున్నా సరే ఒక్కళ్ళు కూడా అన్యాయం జరుగుతుందని చెప్తారు. అందుకే అంటే నేను కోర్టులకు దండం పెట్టి చెప్తున్నాను, ఈసారి అలాంటివి మాట్లాడకండి. కోర్టులపైన సామాన్యునికి ఒక నమ్మకం కలిగేటట్టు మీరు ప్రవర్తించండి. ఈ విధంగా ఇప్పుడే వచ్చారు, లాస్ట్ మూమెంట్లో మేము ఏం చేయలేము, పోనీ రండి. ఆ మాత్రం దాన్ని కోర్టులు ఎందుకు? చెట్టు కింద పంచాయతీ చెప్పేటోడని పెద్ద మనిషి మంచిగా చెప్తాడు. ఏదో మొగడు పిల్లల పంచాయతీ, పోనీ నీ పిల్లలు ఓన్ కాడుకోపోతే 2 సార్లు దొరికింది, ఈ ఒక్కసారి 2 పిల్లలు పుట్టిరు, పిల్లలు ఆగమవుతారు అన్నట్టు, లేకుండా పోనీ అమ్మ నీ భర్త ఇట్లా ఏదో తప్పు చేసిండ్రు 2-3 సార్లు, ఏదో నీ పిల్లల్ని చూసి కాపురం చేసుకో అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు కదా.
ఎంత అన్యాయంగా అక్రమంగా పోయేదాన్ని చెట్టు కింద పంచేదన్న పెద్ద మనుషులన్న పంచ కట్టుకున్న వాళ్ళన్న మంచిగా చెప్తారు. జ్యుడిషియరీ దండం పెట్టి చెప్తున్నాను జడ్జి గారు, ఇది ఇట్లా చెప్పడం అనేది మాకు చాలా ఏయంగా అనిపిస్తుంది, మాకు చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. జ్యుడిషియరీ ఈసారన్నా లోతులోకి వెళ్ళి దీనికి ఒక న్యాయంగా చెప్పొద్దని మేము ఆశిస్తున్నాం. ఇంకొకటి, మీరు పిటిషన్ వేసారా? వేయబోతున్నారు? ఏ పోతున్నాం అన్న, ఉమ్. ఖచ్చితంగా వేస్తున్నాం. ఒక 20 పిటిషన్ పడబోతాయి అంతే. 20 వేస్తారు. ఆ.